22వ రోజు శ్వాసానుసంధానంలో విల్స్ హర్మన్ అనే ఆయన ధ్యానం అత్యంత పరిశోధన చేయబడిన ఆధ్యాత్మిక సాధన అంటూ చెప్తున్నారండి. మరి తెలుసుకుందామా? రియల్లీ మాస్టర్స్ పత్రిజీకి మనము ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే. స్వాధ్యాయము అంటే మనకి ఎన్నో ప్రశ్నలకి జవాబులండి బుక్స్ అనేవి. చాలా మందికి పుస్తకాల మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ బుక్సే కదా, అవన్నీ నిజాలా కాదా, ఎన్నో ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఎవరి స్థాయి వాళ్ళది. ఎవరము దేనిలో మంచి పొందుతామో దాన్నే మనం ఎక్కువగా చెప్తూ ఉంటాము. ఎవరు పొందింది వాళ్ళకే ఆ విలువ తెలుస్తుంది కదండి. ఒక బిడ్డని తల్లి పంచప్రాణంగా ఎందుకు చూస్తుందంటే ఆమె పడిన పురిటి నొప్పుల యొక్క ఫలము, ఆ యొక్క బాధ నుండి వచ్చిన ఆ ఫలాన్ని ఆమెకి చాలా అపురూపం కాబట్టి. అలానే మాస్టర్స్ ప్రతిదీ అంతేనండి. ఎవరు అనుభవించింది వాళ్ళకి అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళకి పిచ్చితనం అనిపించవచ్చు, వెర్రితనం అనిపించవచ్చు. కానీ పత్రి సార్ మనకి ఈ స్వాధ్యాయం అనేది పరిచయం చేసి దీనికి పెద్ద పీట ఎందుకు వేశారో ఇప్పుడు నేను ఈ బుక్స్ చదువుతుంటే నాకు అర్థమవుతున్నది. యాక్చువల్లీ అండి, నేను మెడిటేషన్కి వచ్చిన అందరికీ తెలిసిన విషయమే. 40 డేస్కి నన్ను ఒక మాస్టర్ని చేశారు. అప్పుడు ప్రతి బుక్ నేను ప్రతి క్లాస్ అండి, బుక్ కాదు చదివేదాన్ని. ప్రతి క్లాస్ ఒక బుక్ చదువుకొని వెళ్ళి చెప్పేదాన్ని. ఫస్ట్లో మాత్రం చెప్తున్నాను కదండి, ఒక పొల్లు కూడా పోకుండా చెప్పేదాన్ని. చెప్పగలిగించారు నా చేత. ధ్యానం ఒక బుక్ అండి, అసలు చాలా చిన్న పుస్తకము. ఆ పుస్తకం చదివి నేను క్లాస్ చెప్పినప్పుడు అప్పుడు చీరాల్లో మాకు ప్రతి సండే 150 అబౌవ్ 200 నియర్లీ వచ్చేవాళ్ళు. అంత ఉండేది. ఆ క్లాస్ ఇచ్చినప్పుడు, నేను ఆ క్లాస్ చెప్తున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్గా విన్నారు. ఈవెన్ మాస్టర్స్ కూడా వచ్చి నన్ను హక్ చేసుకొని చాలా బాగా చెప్పారు అని అన్నారు. ఎందుకంటే ఒక మాస్టర్ ఇంకో మాస్టర్ని అభినందించలేరు కదండి. అభినందించారు అంటే అది అంత గొప్ప బుక్ అండి. మనం ఆ పుస్తకం కూడా ఆడియోస్ చేసుకున్నాము. ఆ బుక్ నాకు మిస్ అయితే చాలా కష్టపడి మళ్ళీ తెప్పించుకున్నాను. ఆ రైటర్తో కూడా నేను మాట్లాడాను. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అసలు శ్వాస గురించి చాలా చాలా అద్భుతంగా చెప్పారండి ఆ బుక్లో. సో మాస్టర్స్ బుక్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండి. ఒక పుస్తకం మన దగ్గర ఉంటే మనం ఎవరితోనూ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ పుస్తకంనే మనకి ఎన్నో కబుర్లు చెప్తుంది కదా. సో ధ్యానం అత్యంత విస్తృతంగా పరిశోధన చేయబడిన ఆధ్యాత్మిక సాధన. అది మనని ముఖ్యమైన మరి సకారాత్మక మార్గాల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే జ్ఞానాన్ని విస్తరిస్తూ ఎక్కువ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తూ పెంపొందుతున్న అంశం. ధ్యానం ముఖ్యంగా మనసుకి శిక్షణిచ్చి అప్రమత్తతను చేరి పెంపొందించగలుగుతుంది. అది స్వీయ జ్ఞానాన్ని, ఉద్వేగిక స్వేచ్ఛను, మనో నైపుణ్యాలతో పాటు కరుణను పెంపొందించుతుంది. దాదాపు 5 శతాబ్దాల నుంచి మన మనస్సు, శరీరాల మీద ధ్యానం యొక్క ప్రభావం గురించి పరిశోధనలు జరుగుతూ న్యూరో ఇమేజింగ్ అంటే నాడీ వ్యవస్థ శాస్త్రం, సాంకేతికత ధ్యానుల మెదడులో నిజంగా ఏం జరుగుతుంది అన్న దానిని పరిశీలించే వీలు కలిగింది. 1987లో టిబెట్ బౌద్ధ సన్యాసి దలైలామాకు మరి న్యూరో సైంటిస్టుకు మైండ్ అండ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వారితో సహకారం మొదలై రహస్యాలు వెల్లడయ్యాయి. అటువంటిది ఆ విధమైన పరిశోధనలో మిస్ కాన్సిన్ ఐఫిన్ ఎడిసన్ విశ్వవిద్యాలయపు న్యూరో సైంటిస్ట్ రిచర్డ్ డేవిడ్సన్ 8 మంది బౌద్ధ సాధువుల మెదడు చర్యను ఆ మధ్యనే ధ్యానంలో ప్రవేశించిన వారి మెదడు చర్యతో పోల్చి చూశారు.
డేవిడ్సన్ ధ్యానం దానిలో పాల్గొన్న వారందరి లోపల పనితీరు వ్యవస్థలను మార్చింది అని గుర్తించారు. ధ్యానం ఆరంభంలో ఉన్న వారి కంటే బౌద్ధ సాధకులు ఎక్కువ స్థాయి గామా తరంగాలను కలిగి ఉన్నారని, కేవలం వారి ధ్యాన సమయాల్లోనే కాక మిగిలిన సమయాల్లో కూడా అవి కలిగి ఉన్నారని చూపబడింది. గామా తరంగాలు మెదడు యొక్క నాడీ చర్యలను వివిధ మెదడు వలయాల్లో సమాచారపు ముక్కలుగా ప్రతిబింబించి హాయిగొలిపే క్షణాలతో గుర్తించే వాటితో లేక చైతన్యపు అవగాహనతో అనుసంధింపబడటం మొదలైందని, ఉదాహరణ చూసినప్పుడు, భావించినప్పుడు, స్పృశించినప్పుడు, రుచి చూసినప్పుడు మెదడు గుర్తించి అవును అది నారింజ గింజ అని చెప్తుంది. డేవిడ్సన్ చెప్పిన ప్రకారం ఆ భిక్షువులు నిలిపి ఉంచుతున్న గామా తరంగ సంకేతాలు ఒక నిరంతర హాయి స్థితి, ఒక ఉన్నతీకరింపబడిన గ్రాహ్యతతో కూడి సమస్య పరిష్కార శక్తితో పాటు ఎరుక స్థాయిని చూపిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే ఈ నిర్ధారణలో ధ్యానం కేవలం మెదడు చలనాన్ని కాక మెదడు లక్షణాలను మార్పు చెందిస్తాయని చూపించాయి. ఈ ఫలితాల ప్రకారం మనకు కూడా సచేతనంగా సకారాత్మక మార్పులను మన ప్రకృతిలో క్షణక్షణం ఎంపిక చేసుకునే సామర్థ్యం ఉంది అని తెలుస్తుంది. ఇటీవల మరొక మైండ్ ఆఫ్ లైఫ్ సహకారి హార్వర్డ్ సైకాలజిస్ట్ సాల్ లాజర్ జరిపిన పరిశోధన పెద్దవారిలో జరిగిన ధ్యాన సాధన మెదడు యొక్క భౌతిక నిర్మాణంలో కూడా మార్పు తెచ్చిందని, దాని అభిజ్ఞ కాగ్నిటివ్ మరియు అనుభూతి విధానాలు మరి శ్రేయస్సులను ముఖ్యమైన కార్టికల్ మందం పెట్టడం ద్వారా మెదడు యొక్క భౌతిక నిర్మాణాన్ని మారుస్తుందని తెలిసింది. శాస్త్రజ్ఞుల్లో ఉన్న ప్రగాఢ విశ్వాసం ఏమంటే మనం పెద్దవాళ్లమైన తరువాత మెదడు పెంపొందటం ఆగిపోతుందని. కానీ డేవిడ్సన్ మరి లాజర్లు అనేక మంది శాస్త్రజ్ఞులు సమావేశంలో విప్లవాత్మక పరిశోధనలు ఎదిగిన వారి మెదడు గురించి, మానవ సామర్థ్యం గురించి వెల్లడించారు. మెదడుకు నూతన అనుభవాలు మరియు కార్యకలాపాలను ప్రతిస్పందనగా జీవితాంతం నాడీ బంధాలను మార్చుకునే సామర్థ్యం ఉంది. మెదడులోని కొన్ని భాగాలు జ్ఞాపకాలను నిలువ ఉంచే హిప్నో క్యాంపస్ వంటి నూతన నాడీ కణాలను రూపొందించగలవు. మెదడు నిరంతరం తనని తాను పునర్నిర్మించుకుంటుంది. న్యూరోప్లాస్టిసిటీ అనేది జన్యువులు స్వల్పకాలంలో విపరీత చేష్టలు చేస్తాయని, నిశ్చితమైన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటుందని డేవిడ్సన్ చెప్తారు. మరి వెర్రి సంస్కృతి నుంచి వెనుకడుగు వేయడాన్ని కేంద్రాన్ని కనుగొనడానికి మనలో నుంచి మనం సచేతనంగా నవీకరించేందుకు ఒక అద్భుత ఉపకరణం. న్యూరాలజిస్ట్ జేమ్స్ ఆస్టిన్ చెప్పిన విధంగా మనం ఈ తరువాతి యుగంలో వచ్చే వర్తమాన క్షణాల్లో జాగరూకతతో నివసించాలంటే మనకు అందించబడే ప్రతి సహాయాన్ని తీసుకోవాలి అంటారు. ధ్యానం యొక్క ఫలితాలపై ప్రయోగశాలల వెలుపల జరిపిన అధ్యయనాలు మనోవిజ్ఞానం, ఆరోగ్య పరిరక్షణ, న్యాయ విద్య, సాంఘిక న్యాయం మరి పనిచేసే ప్రదేశాల్లో ఆ శక్తి అన్వయాలతో దారితీశారు. ఉదాహరణకు మనోవిజ్ఞానంలో ఈ మధ్య వెలువడిన 3వ వేవ్ బిహేవియర్ థెరపీలలో యాక్సెప్టెన్స్ బిహేవియర్ థెరపీ ABT మరి డయలెక్టికల్ బిహేవియర్ థెరపీ DBT వంటి వాటిల్లో ధ్యాన ఆధారిత స్వస్థత నమూనాలు దృఢమైన ముఖ్య భాగాలుగా ఉన్నాయి. ACT మనుషులు బాధను అంగీకరించటంలోనూ, ఆలోచనల నుండి దూరంగా ఉండి దానిని గమనించటంలోనూ, ఇంకా విలువల ఆధారిత ప్రవర్తన రీతులకు మారటంలోనూ జాగృతతను ఉపయోగించటం తోడ్పడుతుంది. DBT స్వీయ ఓదార్పును, ఉద్వేగ నియంత్రణను, ఒత్తిడి భరించడానికి జాగరూకతను అలవాటు చేసుకోవడాన్ని బోధిస్తుంది. కాన్షియస్ బెస్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అనేది
దశాబ్దాల తరబడి ప్రపంచవ్యాప్తంగా భావాతీత ధ్యాన పద్ధతిని ఉపాధ్యాయులను వివిధ విద్యా కార్యకలాపాలతో బోధిస్తుంది. 600 కంటే పైగా శాస్త్రీయ పరిశోధనలు రోజుకు 2 సార్లు 10 నుండి 15 నిమిషాల పాటు చేసి ధ్యానం విద్యార్థుల విద్యాపరమైన అభివృద్ధి దోహదం చేసి వారి ఒత్తిడిని తగ్గించి వారితో సృజనాత్మకతను పెంచి అనవసరమైన చెత్తను తొలగించి భౌతిక మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుందని తెలియజేశారు. ఉత్తర కాలిఫోర్నియాలోని 2 పాఠశాలలో IONS పరిశోధన చేసిన ఆర్టికన్ రెడ్ మరి 7వ తరగతిలో ధ్యానం నేర్చుకున్న వారితో వెనుకబడిపోయే వారి శాతం 45% తగ్గింది. 8వ తరగతిలో ధ్యానం చేయని వారితో పోలిస్తే ఇది సంభవించింది అని చెప్పారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ధ్యానం చేస్తున్న విద్యార్థుల్లో చాలా మంది 97% ప్రశాంతతను అనుభవిస్తున్నట్లు, నేనెంతో విశ్రాంతిగా ఉన్నాను, ఎంతో స్పష్టంగా ఆలోచించగలుగుతున్నాను, తెలివిగా చదవగలుగుతున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ కొంచెం బాగా అనిపిస్తున్నారు అని ఎదుటి వాళ్ళు అంటున్నారు. ధ్యానం చేసే ఉపాధ్యాయులు కూడా అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఉపాధ్యాయుల్లో అనారోగ్యానికి సంబంధించిన సెలవులు తీసుకోవటం తగ్గిపోయింది. ధ్యానం చేసే వారిలో అది గత సంవత్సరం కంటే 30% తగ్గింది. నూతన కోణాల్లో చూడటం, ఉండటం, వ్యక్తుల్లోని గణనీయమైన మార్పుల వల్ల కలిసిమెలిసి ఉండే మార్పు చెందిన సమూహానికి దారి ఏర్పడుతుంది. లామా సూర్యదాస్ అన్న ఆయన ఇలా చెప్తున్నారు. ధ్యానం ప్రజ్ఞా ప్రకాశ మార్గం అంటూ. మనసు అనంత సామర్థ్యం కలిగి ఉంది. మనసుకు ఎంతో చేయగల సమర్థత ఉంది. ఆధునిక ప్రపంచంలోని అత్యద్భుతాలకు మరి అతి భయంకరతకు అదే జన్మనిచ్చింది. మనం మన అనన్యవరమైన చైతన్యాన్ని ఉపయోగించే విధానమే ఈ బాధలన్నిటికీ కారణం. ఆలోచనలు మరి మేధస్సు మంచి సేవకులు, గొప్ప ఉపకరణాలు కానీ బలహీన అధిపతులు. మనం తరచుగా ఆలోచనల నిరంకుశత్వంతో పడి మన స్వీయ యాంత్రిక మనసుతో అదుపు చేయబడి మన సొంత మాటల స్థిరశూన్య ప్రతిధ్వనితో చుట్టుముట్టబడతాము. ఎరుకను పెంపొందించుకోవటం. ధ్యానం అంటే ఉద్దేశపూర్వకంగా జాగరూకతను మరి నిర్మల శ్రద్ధను అప్రమత్తతో జాగరూకతతో సంసిద్ధతతో పెంపొందించుకోవటం. ధ్యానం మనసును మేల్కొల్పి తేలికపరిచి హృదయాన్ని తెరిచి మనం వివేకాన్ని, స్పష్టతను, ఆనందాన్ని మరి కరుణను పెంపొందించుకోవటంలో తోడ్పడి తద్వారా జీవితంలో ప్రతి అంశానికి విస్తృత గ్రాహ్యతను, ఆధ్యాత్మికతను తెస్తుంది. ధ్యానం అనేది అప్రమత్తతను పెంపొందించుకునే ప్రత్యక్ష మరి అత్యంత ప్రభావవంతమైన మార్గం. మనలోని బుద్ధుణ్ణి జాగరూకపరుచుకునే మార్గంలో అతి ముఖ్యమైన అంశం. సజీవులన్నిటిలోనూ అప్రమత్తత అనేది సాధారణ కొలమానం. యథాతథంగా చూడటం. మనం మన మనసుని స్వచ్ఛపరుచుకుని క్రమశిక్షణలో ఉంచుకోవడానికి ధ్యానం చేస్తాం. మనం ప్రజ్ఞా ప్రకాశం పొందటానికి ధ్యానం చేస్తాం. సత్యాన్ని లేదా వాస్తవాన్ని సూటిగా గ్రహించటానికి మరి అర్థం చేసుకోవడానికి. దీనినే బుద్ధుడు స్పష్ట దర్శనం లేదా విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడటం అన్నాడు. ధమ్మపదంలో బుద్ధుడు ఇలా అన్నాడు. మనసు అవిశ్రాంతంగా అస్థిరత్వంతో నిర్దేశించడానికి కష్టమైన, అదుపు చేయడానికి క్లిష్టమైనది. వివేకవంతుడైన విల్లుకాడు బాణాన్ని తిన్నగా చేసినట్లు మనసును చక్కదిద్దుతాడు. మనసు పాదరసం వంటిది. నిలిపి ఉంచడం కష్టం. దాని ఇష్టం వచ్చిన చోటికి పరిగెడుతూ ఉంటుంది. మనసుని మచ్చిక చేసి దానిపై ఆధిపత్యం పొందటం మంచిది. క్రమశిక్షణ కలిగిన మనసు సంతోషాన్ని తెస్తుంది. మనం ఏదై ఉన్నాము అన్న దానిలో మేల్కొనడానికి ధ్యానం చేస్తాం. అందువలన జీవితంలో అనుక్షణం తక్షణంలో అధికారికతతో ఉంటాము. వర్తమానాన్ని పెంపొందించుకోవటంలో క్షణక్షణం ఎరుక కలిగి ఉండటం మీరు ఎవరు అన్నది, ఎప్పుడు ఎవరై ఉన్నారన్నది తెలుసుకోవడంలో తోడ్పడుతుంది. ధ్యాన శిక్షణ. ధ్యాన శిక్షణలో సరియైన కృషి, సరియైన శ్రద్ధ, సరియైన ఏకాగ్రతలు ఇమిడి ఉంటాయి.
ధ్యాన శిక్షణ మనకు ఏకాగ్రత పెంపొందించుకోవడానికి, విషయాలను మరింత స్పష్టంగా చూసి ఆలోచించడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది వివేకవంతులు, మరింత నిస్వార్థపరులు, అందరి పట్ల శ్రద్ధ చూపేవారిగా మారతాం. శ్వాస ఒక ఉపకరణం. మొదట్లో ధ్యానం అనేది కేంద్రీకరణతో మనసును ప్రశాంతపరచటమే. తర్వాత అది అన్ని విషయాల్లోనూ ఎరుకుగా పెంపొందుతుంది. దీనికోసం అనేక శతాబ్దాలుగా ధ్యానులకు శ్వాస ఒక ఉపకరణంగా బోధించబడింది. ముక్కు ద్వారా ఉచ్ఛ్వాసతో ప్రారంభించి ముక్కు గోళాల నుంచి గాలి వస్తున్న భావంపై ఏకాగ్రతను ఉంచి, ఆ పైన ముక్కు గోళాల ద్వారా నిశ్వసించి మళ్ళీ గాలి బయటకు వెళ్తున్న భావంపై ఏకాగ్రత నిలిపి ఉంచాలి. కేవలం శ్వాస మీదే ధ్యాస ఉంచాలి, వేరే దేని మీద కాదు. సో మాస్టర్స్ ఇక్కడ గనక ఇలా చెప్పారు కదండి, ముక్కు రంధ్రాల దగ్గర ఇలా అనేసి. ఒకవేళ శ్వాస అర్థం కాకపోతే మీరు కళ్ళు తెరవకుండా మీ చూపుడు వేలు మీ పై పెదవి మీద పెడితే కనుక కుడివైపు నుండి శ్వాస లోపలికి వెళుతున్నట్లయితే బయటకు వచ్చే ఎడమ వైపు వెచ్చగా తగులుతుంది. ఎడమ వైపు నుండి లోపలికి వెళుతున్నట్లయితే కుడివైపు వెచ్చగా తగులుతుంది. లోపలికి వెళ్లే శ్వాస చల్లగా ఉంటుంది, బయటకు వచ్చే శ్వాస వెచ్చగా ఉంటుంది. ఒక్కొక్కసారి రెండు వైపుల నుండి వెళ్తుంది, రెండు వైపుల నుండి వెచ్చగా తగులుతుంది కూడా. ఈ శ్వాసని మీకు అర్థం కాకపోతే ఇలా కూడా గమనించవచ్చు. శ్వాస మరి ఆత్మ ఒక్కటే. శ్వాస అనేది మనందరిలో ఉన్న మౌలిక భౌతిక ప్రక్రియ కనుక మనం దానితో మొదలెడతాం. శబ్దశాస్త్రం ప్రకారం శ్వాస మరి ఆత్మ అనే పదాల మూలాలు ఒక్కటే. జీవితానికి మనందరి అనుసంధానత శ్వాసతోనే. ఇది మౌలికమైనది, మరి ప్రత్యక్షంగా ఉన్నది. మనందరం దానిని అనుభూతి చెందుతాం. శ్వాసను గమనించటం అనేది ముఖ్యమైన కేంద్రీకరించి మరి స్థిరపరిచే సాధన. మనం ఎక్కడ ఉన్నప్పటికీ దానిని సాధన చేయగలం. ఉచ్ఛ్వసించటం, నిశ్వసించటం, అది శాంతింప చేయటం, అది మనని ఏకాగ్రత పొందటంలోనూ మరి కేంద్రీకరించటంలోనూ తోడ్పడుతుంది. శ్వాసను గమనించి కృషి చేయటం మనని నెమ్మదిపరిచి మరింతగా ప్రతిబింబించేటట్లు చేసి మరింత యోచనాత్మకులుగా మారుస్తుంది. గాఢ శ్వాసను తీసుకోండి, వదలండి, విశ్రాంతిగా ఉండండి, విడుదల పొందండి, దానిని వెళ్ళనివ్వండి. మీకు మీరే తేలిగ్గా నవ్వుకోండి. మీకు ఏదైనా భౌతిక స్పందన ఉంటే, పాదంలో నొప్పి, భుజం మీద దురద ఉంటే వాటిని వెళ్ళనిచ్చి శ్వాస మీద కేంద్రీకరించండి. మీకు ఒక ఆలోచన, జ్ఞాపకం ఆవలింత వస్తే మీ మనస్సును వెనకకు తీసుకురావడానికి శ్వాసను ఉపయోగించి మీ శ్వాసపైనే కేంద్రీకరణను కొనసాగించండి. ఆత్మ సాక్షాత్కారం పొందటం. ధ్యానం వేల సంవత్సరాల నుండి కోట్లాది మనుషులతో మానవ పరిమితులను మార్పు చెందించడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి, ఇంకా దివ్యత్వ అనుభూతి కోసం ఉపయోగించబడింది. ఆచరణాత్మకంగా చెప్పాలంటే ధ్యానం అంటే మనం మనతో సమత్వంతోనూ మరి ఐక్యతతోనూ ఉంటూ జీవితంలోని లోతైన విషయాల్లోనూ లంగరు వేయగల సామర్థ్యం పొందే మేధాశక్తిని మరి ఉద్వేగికత బిందువును పెంపొందించటం. ధ్యానం అనేది ముఖ్యంగా ఒక జీవిత విధానం. అందుకే అది ఆధ్యాత్మిక కృషితో గాఢంగా చేయబడి ఉంది. దానికి శ్రద్ధ, శిక్షణ ద్వారా ఎరుకను పెంపొందించుకోవటం అవసరం. ధ్యాన మార్గానికి మనం ఒక ప్రత్యేక విశ్వాసాన్నో, తెగనో లేదా మతాన్నో అనుసరించవలసిన అవసరం లేదు, లేక తిరస్కరించవలసిన అవసరం లేదు. ధ్యానం కొనసాగించే ఏకైక లక్ష్యమేమంటే తమ స్వీయ ధృవీకృత అనుభవం ద్వారా పెంపొందే విశ్వాసం మరి నమ్మకం పెంపొందించటం. ధ్యానం అనేది మనసు యొక్క వ్యాయామ కార్యక్రమం కాదు. ధ్యాన కళలో సాధారణత్వమే మూలం. మనం అనవసర విషయాలన్నిటితో భారం పెంపొందించుకోకుండా మన లోపలి ఉన్న కాంతి వైపు తిరగటం. మన స్వీయ అదృశ్య ఆధ్యాత్మిక మూలంలో ప్రతిదీ అందుబాటులోనే ఉంది. థ్యాంక్ యూ.